మనం ఈరోజు కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. కన్సిస్టెన్సీ అనేది అసలు మనలో చాలా మందికి అచీవ్ చేయడం చాలా కష్టం. ఈవెన్ ఒక 10 డేస్ గూడా అసలు అవసరం లేదండి. నిజం చెప్పాలంటే ఒక 3, 4 డేస్ కన్సిస్టెన్సీగా కూర్చొని 10 అవర్స్ చదవటం గూడా చాలా కష్టమైన పని. నేను ఈ విషయంలో చదివేటప్పుడు చాలా కష్టపడుతున్నాను. ఇప్పటికి కూడా కష్టపడతాను. మొన్న యాక్చువల్లీ ఒక 21st నుంచి ఒక 5, 6 డేస్ చాలా బాగా జరిగింది స్టడీస్. ఆ తర్వాత మధ్యలో డ్యూ టు కొన్ని ఇష్యూస్ వల్ల బ్రేకొచ్చింది. బ్రేకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లో రావడానికి నాకు 3 డేస్ కష్టపడ్డా నేను. 3 డేస్ చాలా కష్టమైంది. లైక్ ఎంత చదివినా చదవబుద్దవ్వదు. ఆహ్, అంటే బుక్ ముందర కూర్చొనివ్వదు. లేద్దాం అని అనిపిస్తూ ఉంటది. ఇది చాలా మందికి ఇష్యూస్ ఉండనే ఉంటాయి. కానీ మనల్ని మనం చాలా గట్టిగా పుష్ చేసుకొని కూర్చోవాలి అక్కడే. అంటే మన బుక్ ముందర కూర్చొని ఈవెన్ మనకేమీ చదవడం ఇష్టం లేకపోయినా సరే ఈవెన్ ఫోకస్ కుదరట్లేదు, ఇంట్రెస్టింగ్ రాట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. అన్నా సరే ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అనంటే మనం అలా కూర్చోము. అలా మనకనిపించిన వెంటనే మనం బుక్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాం. ఫ్రెండ్ పిలిచారని చెప్పో, లేకపోతే ఏదో ఒకటి ఆ ప్లేస్ నుంచయితే మూవ్ ఆన్ అయిపోతాం. కానీ మనం చేయాల్సిన ఒక పనేంటంటే ఫస్ట్ అట్లా మనకెప్పుడు అనిపిస్తోందో, అప్పుడు మనం గట్టిగా కూర్చోవాలి అక్కడే. అట్లా కూర్చున్నప్పుడు మాత్రమే మనం ఆ కన్సిస్టెన్సీని అచీవ్ చేయగలం. అట్లా ఒకరోజు అనిపిస్తది కూర్చోబుద్దవ్వదు. రెండో రోజు అనిపిస్తది. మూడో రోజు కూడా అనిపిస్తది. అప్పుడే కదా మనం కూర్చోగలగాలి. మూడో రోజు అనిపిస్తది. నాలుగో రోజు అనిపిస్తది. ఐదో రోజు ఖచ్చితంగా నువ్వు చదువుతావు అక్కడ. నాది గ్యారంటీ. నీకేం చదవబుద్ధి కాకపోతే నువ్వు బుక్ ఓపెన్ చేసుకొని జస్ట్ ఒక పేపర్ ఎలా చదువుతాం, ఏం అర్థమైనా, అర్థం కాకపోయినా కూడా ఏదో చదువుతున్నామని మనం మన అపోహల్లో మనమే ఉంటాం. అలానే బుక్ కూడా ఒకసారి ఆ పేపరు మొత్తం ఓవరాల్‌గా ఒకసారి ఏముందా అని ఒకసారి చదవండి. నీకెక్కడ ఇంట్రెస్ట్ రాదు, బలవంతంగా చదువుతున్నాం. మనల్ని మనం చాలా వి ఆర్ ట్రైయింగ్ వెరీ హార్డ్ దానికి కష్టపడిపోతున్నాం అక్కడ కూర్చొని. సో, అట్లాంటప్పుడే ఇంకా ఎక్కువ సేపు కూర్చోడానికి ట్రై చేయాలి. మినిమమ్ అదే ప్లేస్‌లో బుక్ ముందరే మీరు అట్‌లీస్ట్ 4-5 అవర్స్ కూర్చోగలిగితే ఏం ఆలోచించకూడదు. అట్లని మళ్ళీ ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి, మళ్ళీ మీరేం చదవలేరు. ఆలోచనలో మునిగిపోయి ఎప్పుడు 10 గంటలు అయిపోతదో కూడా తెలీదు. చదివితే 10 గంటలు అవుతదో లేదో తెలీదు గానీ, ఆలోచనలు చేస్తే మాత్రం 10 గంటలు ఖచ్చితంగా అయిపోతది. కాబట్టి అట్లా ఆలోచనలు చేయకూడదు. బుక్ ముందర పెట్టుకొని దాంట్లో ఏదో ఒకటి జస్ట్ న్యూస్ పేపర్ రీడింగ్ ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే మీకే చదవడానికి ఇంట్రెస్ట్ ఏదో ఒక పాయింటో లేదా మీకేదైనా ఒకటి కనెక్ట్ అవ్వడమో అక్కడ ఆ చదివేటప్పుడు, ఆ పాయింట్ మీకు అర్థం అవ్వదు. సెకండ్ టైమ్ చదివేటప్పుడు అర్థమవుతది. థర్డ్ టైమ్ ఇంకొంచెం క్లారిటీ రావచ్చు. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తది. ఇది నాది గ్యారంటీ. ఇంట్రెస్ట్ ఖచ్చితంగా వస్తది. కాకపోతే మనల్ని మనం పుష్ చేసుకోవాల్సిందే. ఇంకా వేరే ఏ ఏమంటారు షార్ట్ కట్స్, స్మార్ట్ వేస్ ఏముండవు. కూర్చొని చదవాలంటే చదవాలి. పని చేయాలంటే చదవాలి అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం.